హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడైతే సోనియా వెళ్ళిపోయిందో అప్పటి నుంచి నిఖిల్ అయితే కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. టాస్కుల్లో ముందు కంటే దూకుడుగా ఆడడమే కాకుండా హౌస్ మొత్తం అంటే అందరితో కాస్త మింగిల్ అయితే అవుతున్నాడు. ఇక ఈ రోజు నిన్న జరిగిన 3 టాస్కుల్లో రెండిట్లో అయితే నిఖిల్ అయితే గెలిచాడు. ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఏ టాస్కులు పెట్టారు, ఎవరెవరు ఆడారు అనేది. ఇక మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం గురించి మాట్లాడుకుందాము. అలాగే లాస్ట్లో ఒక లైక్ అయితే వేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టాడో కానీ మణికంఠకి మాత్రం మంచి రోజులే రావడం లేదండి. ఎప్పుడు హౌస్ మొత్తం మణికంఠనే టార్గెట్ చేస్తూ ఉంటుంది. మొన్నటి వారం కూడా అలానే సొంత టీం మొత్తం ఏదో కక్ష కట్టినట్లు మణికంఠను అయితే రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేశారు. ఆ దెబ్బతో ఏమో కానీ సోనియా ఆ వారమే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నిఖిల్ టీంలో తనకి అన్యాయం జరిగిందంటూ గోల్డెన్ బ్యాండ్ తీసుకొని మరీ కాంతారా టీంలోకి అయితే వచ్చినాడు మణికంఠ. కానీ టీం మారిన రాత మాత్రం మారలేదు మొత్తానికి మణికంఠకి. అంటే గత వారంలో ఎలాగైతే ఫస్టే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ నుంచి అవుట్ అయ్యాడో ఈ వారం కూడా అదే రిపీట్ అయింది. మరోవైపు మణికంఠ ప్లేస్ లో శక్తి టీంలోకి అయితే స్వాప్ అయిన ఆదిత్యకి మాత్రం లక్ చాలా బాగా కలిసి వచ్చింది. దెబ్బకి హీరో అయిపోయాడు. ఈ రోజు టాస్కులు ఏకంగా నబీల్ పైన గెలిచేశాడు ఆదిత్య. ఇలా లేటెస్ట్ ఎపిసోడ్ విశేషాలన్నీ ఒక లుక్ అయితే వేద్దామండి మనము. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆపేందుకు అయితే కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఒక పవర్ అయితే ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ పేరుతో ఛాలెంజెస్ పెట్టి అందులో గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఆపొచ్చు అంటే బిగ్ బాస్ అయితే చెప్పాడు. అయితే ఈ వారం మరోసారి ఆ ఛాలెంజెస్ ని అయితే తీసుకొచ్చాడు. మునుపటి వారం లాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రూపంలో ఉన్న వాళ్ళని మీరు ముగ్గురిని ఆపారు. మీ కష్టాన్ని చూసిన బిగ్ బాస్ మీకు మరొక ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మళ్ళీ ఆడొచ్చు. మీరు గెలిచే ప్రతి ఛాలెంజ్ వల్ల ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఆపొచ్చు. అలానే గెలిచిన ప్రతిసారి ఇంతకుముందు అయితే ₹1,00,000 ఇచ్చారు కదండి, ఈసారి అయితే 1,50,000 అయితే మీకు మనీ యాడ్ చేస్తారు. అంటే మీ మనీలో అంటే ప్రైజ్ మనీలోకి అయితే 1,50,000 అయితే యాడ్ చేస్తారని చెప్పాడు బిగ్ బాస్. కానీ ఛాలెంజ్ ఓడిపోతే మాత్రం ఈ ఇంట్లోకి ఒక వైల్డ్ కార్డుని అయితే యాడ్ చేస్తారంటూ ఫిట్టింగ్ అయితే పెట్టేసినాడు మొత్తానికి బిగ్ బాస్. అలానే గెలిచిన క్లాన్కి మాత్రం ఏదో ఒక ప్రయోజనం అయితే ఉంటుంది, అదైతే గుర్తు పెట్టుకోండి అంటూ బిగ్ బాస్ అయితే మొత్తానికి ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఇక ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ అయితే ఫస్ట్ టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. తాళం విడిపించు, టైర్ ని నడిపించు అనే గేమ్ అయితే పెట్టాడు. 5 టైర్లు తీసుకెళ్లి స్లాట్ లో వేయాలి. కానీ ఆ టైర్లు అయితే స్విమ్మింగ్ పూల్ లో లాక్ చేసి ఉంటాయి. 2 బీగాలు అయితే వేసి ఉంటాయి. వాటిని తీసి 10 నిమిషాల్లో అయితే స్లాట్ లో వేసి అంటే వేసిన వాళ్ళు గెలవాలన్నమాట. ఇక ఈ గేమ్ ఆడేందుకు అయితే శక్తి టీం నుంచి నిఖిల్ వచ్చాడు. కాంతారా టీం నుంచి అయితే విష్ణుప్రియ అయితే వచ్చింది. ఇక నైనిక అయితే సంచాలకగా అయితే ఉంది. అయితే ఈ గేమ్ లో ముందుగా స్విమ్మింగ్ పూల్ నుంచి చకచక టైర్లు బయటికి మాత్రం నిఖిల్ అయితే తీసుకొచ్చాడండి. చాలా బాగా తాళం అయితే ఓపెన్ చేశాడు. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక తాళం కోసం వెతుకుతూ ఉన్నాడు. కానీ మళ్ళీ ఎందుకు ఆయనకి ఏం గుర్తు వచ్చిందో కానీ సెకండ్ కీ కూడా అదే ఉంటుందని ముందు ఫస్ట్ కీ ఓపెన్ చేసిన తాళం తెచ్చి ఓపెన్ చేస్తే మొత్తానికి సెకండ్ కీ కూడా ఓపెన్ అవుతుంది. దెబ్బతో టైర్లు అయితే బయటికి తీసేస్తాడు. కానీ వాటిని స్లాట్ లో వేసే లోపు అయితే బజర్ అయితే మోగిపోయింది. అంటే టైర్లు ఏమో త్వరగా తీసాడు 4 నిమిషాల్లో. 6 నిమిషాలు టైం ఉండింది. కానీ అవి ఇట్లా రోల్ చేసి ఆ స్లాట్లు వేయడానికి మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అయితే అయినాడు మొత్తానికి. ఒకటైతే వేసేసాడు మొత్తానికి. ఆ 5లో ఒకటైతే వేశాడు. మరోవైపు విష్ణుప్రియ ఎంత ట్రై చేసినా ఆ టైర్లకు ఉన్న లాక్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఒకటైతే ఓపెన్ అయింది కానీ తనకు విసిరి పాడేసింది. యాక్చువల్గా అదే కీతో ఇంకోటి కూడా ఓపెన్ చేసి ఉండొచ్చు. ఒక కీ ఓపెన్ అయింది కానీ ఆ కీ ఎక్కడో వేసేసినానని చెప్పింది. అది ఒకవేళ ఉండింటే తను కూడా తీసుకొచ్చి కనీసం ఒకటో రెండో అని వేసింటే, ఒకవేళ 2 వేసింటే కనీసం నిఖిల్కి కాస్త గట్టి పోటీ ఇచ్చినట్టయితే అయింది. కానీ ఈ ఇద్దరు అయితే ఈ ఛాలెంజ్ లో అయితే ఓడిపోయారు. కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే యాడ్ చేస్తున్నట్లయితే బిగ్ బాస్ అయితే ప్రకటించాడు. ఇక బిగ్ బాస్ వెంటనే అంటే ఈ ఛాలెంజ్ అయిపోయిన వెంటనే రెండో టాస్క్ అయితే పెట్టేశాడు. జాగ్రత్తగా నడు లేకపోతే పడతావనే టాస్క్ అయితే పెట్టాడు. ఇందులో భాగంగా అయితే బాస్కెట్ లో ఉన్న 8 బాల్స్ ని మరో బాస్కెట్ లో అయితే వేయాలంట. కానీ వాటిని ఇలా అప్ అండ్ డౌన్ మీదుగా బ్యాలెన్స్ చేసుకుంటూ అందులో వేయాలి. ఈ టాస్క్ అయితే 8 నిమిషాల్లోనే ఈ గేమ్ అయితే కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేసిన వాళ్ళే విజేత అనేసి బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇంకా ఈ టాస్క్ లో పాల్గొనేందుకు అయితే శక్తి టీం నుంచి కాంతారా టీం నుంచి మణికంఠ వచ్చాడు. శక్తి నుంచి యష్మి అయితే వచ్చారు. అయితే మణికంఠ చకచక బాల్స్ అయితే బాగానే వేసేసాడు. కానీ నెమ్మదిగా ఇటువైపు వచ్చేటప్పుడు అవన్నీ పడిపోయాయి. అంటే 8 బాల్స్ అయితే వేసాడు బ్యాలెన్స్ చేసుకుంటూ. ఏదో ఒక పక్క వాళ్ళు అరుస్తున్నారు, అటు చూద్దాం
వేసేసినాడు కానీ లాస్ట్ బాల్ పెట్టేసి కింద దిగేటప్పుడు కాస్త టక్కన పడిపోయే కొద్దికి 2 బాల్స్ అయితే పడిపోయాయి. మరోవైపు యష్మి అయితే నిదానంగా ఒక్కో బంతిని వేసుకుంటూ అయితే వెళ్ళింది. అయితే మణికంఠకి పక్క నుంచి టీమ్మేట్ సలహాలు ఇవ్వడంతో చిరెత్తుకొచ్చింది మొత్తానికి. మీరు సైలెంట్ గా ఉంటే నేను చూసుకుంటా కదా, ఆగండ్రా ప్లీజ్ సైలెంట్ గా ఉండండి, మీరు మాట్లాడితే నేను బ్యాలెన్స్ చేయలేనురా అంటూ చాలా అయితే వేడుకున్నాడు మణికంఠ. ఇక మొత్తానికి ఈ గేమ్ లో అయితే యష్మి అయితే గెలిచింది. 5 వారాల్లో యష్మి గెలిచిన ఏకైక టాస్క్ అయితే ఇదే. ఇప్పుడు దాకా 5 వారాల్లో యష్మి గెలిచిన ఏకైక టాస్క్. తను కనీసం అది ఏంది ప్లాన్ చీఫ్ అయిండే ఇది కూడా వేరే వాళ్ళు చేస్తే అయ్యింది కానీ టాస్క్ గెలిచైతే అవ్వలేదు. ఇప్పటిదాకా ఈ 5 వారాల్లో యష్మి అయితే గెలిచింది ఇది ఒక్క టాస్క్ మాత్రమే. దీంతో మామూలు హడావుడి అయితే చేయలేస్తాను. అందులోని మణికంఠ మీద గెలవడంతో యష్మి గాల్లో అయితే లేచిపోయింది మొత్తానికి. ఇక నిఖిల్ టీం గెలవడంతో ప్రైజ్ మనీకి 1,50,000 అయితే యాడ్ అయ్యింది. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని కూడా ఆపేశాడు బిగ్ బాస్. ఇక ఈ ఛాలెంజ్ లో కాంతార క్లాన్ అయితే ఓడిపోయినందుకు ఎప్పట్లాగే బిగ్ బాస్ అయితే ఒక షాక్ అయితే ఇచ్చాడని, మీ కాంతార క్లాన్ నుంచి ఒకరిని ఈ ఛాలెంజెస్ నుంచి అయితే తప్పించాలి అంటే అనర్హుడుగా మీరు ఎవరినైతే భావిస్తారో వాళ్ళనైతే ఎంపిక చేసి తీసేయాలి అనేసి బిగ్ బాస్ అయితే చెప్పాడు. దీంతో సీత తన క్లాన్ సభ్యులతో మీటింగ్ అయితే పెట్టింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిప్రాయాన్ని అయితే చెప్పారు. నైనిక అయితే తనతో పాటు నామినేషన్ లో ఉన్న వాళ్ళనంతా తీయొద్దండి, అంటే 4 అయితే ఉన్నారు కదా నామినేషన్ లో, నైనిక, నబీలు, మణికంఠ, ఇంకా విష్ణుప్రియ, ఈ 4 కాకుండా ఇంకుండేది వాళ్ళిద్దరే, ఎవరు సీత, ప్రేరణ. కాబట్టి ఈ 4 కాకుండా మీలో ఎవరో ఒకరు పోండి అన్నట్టు నైనిక అయితే చెప్పింది. మరోవైపు తన గురించి చెప్పుకోకుండా ప్రేరణకి హెల్త్ బాగాలేదు కాబట్టి తను తీసేయండి అంటూ మణికంఠ అయితే అన్నాడు. దీనికి ప్రేరణ అయితే గట్టిగా నా హెల్త్ గురించి మాట్లాడొద్దని అయితే అనేది. ఇక నబీల్ అయితే విష్ణుప్రియ అయితే సీత చీఫ్ కనుక ఇమ్యూనిటీ వచ్చింటది కదా ఈ వారము, కనుక సీతను అయితే పక్కన పెట్టేస్తే బెటర్ అనేసి అయితే వాళ్ళు సలహా ఇచ్చారు. దీనికి లాస్ట్ వీక్ కూడా నేను ఆడలేదు అంటే సీత అయితే చెప్పింది. అంటే లాస్ట్ వీక్ కూడా నేను ఏ టాస్క్ లో పాల్గొలేదు, ఎంతసేపు మా క్లాన్ లో ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటున్నాను. అయితే మొత్తానికి తనే తప్పుకుంటా అని సీత అయితే హౌస్ మేట్స్ దగ్గర అయితే చెప్పింది. కానీ బిగ్ బాస్ దగ్గర మాత్రం ప్లేట్ అయితే మార్చేసిందండి. ఈ ఛాలెంజెస్ కి అనర్హుడు అని భావించే సభ్యుడి పేరు అట్లాగే రీజన్స్ చెప్పండి అంటే బిగ్ బాస్ అయితే. దీంతో అందరూ మణికంఠ తీసేద్దాం అనుకుంటున్నాం బిగ్ బాస్, తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాలెంజ్ అయితే ఆడించినా ఓడిపోయినాడు అనే సీత అయితే చెప్పింది. దీంతో మణికంఠ ఎప్పట్లానే ఒక మూలకి వెళ్ళి కొంచెం బాధగా ఉంది బిగ్ బాస్, ఇంకో టాస్క్ ఆడితే బాగుండు, సర్లే కోసం తెచ్చుకొని ఆడతా బిగ్ బాస్ అంటూ మణికంఠ అయితే అంటున్నాడు. అంటే తను ఎప్పుడు కెమెరాలతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరోవైపు మణికంఠ ఎక్కడికి వెళ్ళినా పాపం అంటూ యష్మి అయితే సానుభూతి అయితే చూపించింది. యాక్చువల్ గా లాస్ట్ దాంట్లో యష్మినే మణికంఠని తీసేసింది, కానీ ఇక్కడ మాత్రం మణికంఠ వెళ్ళిపోయినందుకు సానుభూతి అయితే చూపిస్తుంది. ఇక ఈ 2 టాస్క్లు అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే 3వ ఛాలెంజ్ అయితే పెట్టాడు. దీనికి పేరు అయితే రోల్ బేబీ రోల్ అంటూ మొత్తానికి పేరు అయితే పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా బాల్స్ అయితే ఒకవైపు నుంచి మరోవైపుకి ట్రాక్ మీద నుంచి పంపించి 50 పాయింట్స్ అయితే సంపాదించాలి. కానీ ఆ ట్రాక్ వచ్చి రౌండ్ గా తిరుగుతూనే ఉంటది. అలాగే ఈ బాల్స్ అయితే 5 నిమిషాల్లో 50 పాయింట్లు అయితే సంపాదించాలన్నమాట. ఇక ఈ గేమ్ ఆడేందుకు అయితే శక్తి టీం నుంచి అయితే ఆదిత్య వచ్చారు, కాంతారా టీం నుంచి అయితే నబిల్ వచ్చారు. అయితే నబిల్ వేస్తున్న ఒక్కటి కూడా బాస్కెట్ లో అయితే పడలేదండి, కానీ ఆదిత్య చకచకా వేస్తాడు. ఇక్కడ ఆదిత్య గారు చాలా తెలివిగా ఆడారని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో 2 నిమిషాల్లోనే, అంటే ఇక్కడ మనకి టైం అయితే 5 మినిట్స్ ఇచ్చారు, కానీ 2 మినిట్స్ లోనే ఆదిత్య అయితే గెలిచేశాడు. ఏమంటే ఒక 2 వచ్చి 15 పాయింట్స్ లో వేస్తాడు, ఇంకొక 2 వచ్చి 10 పాయింట్స్ లో అయితే వేస్తాడు, 2 నిమిషాలు అయితే వేస్తాడు. ఈ గేమ్ లో కూడా గెలిచినందుకు శక్తి క్లాన్ లో మరో 1,50,000 ప్రైజ్ మనీ అయితే యాడ్ అయింది. అలానే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని కూడా ఆపేశారు. ఇక కాంతార టీం 3వ ఛాలెంజ్ కూడా ఓడిపోయినందుకు మీ దాంట్లో అనర్హులు అనుకున్న ఒక సభ్యుని అయితే తీసేయాలి, కానీ అది శక్తి క్లాన్ వాళ్ళు అయితే డిసైడ్ చేస్తారంటే బిగ్ బాస్ అయితే పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అయితే గత వారం ఇలానే నబీల్ ని తీసేయడంతో నిఖిల్ కి నాగార్జున బాగా డబ్బులు అయితే పెట్టాడు కాబట్టి అందుకని నబీల్ జోలికి వెళ్ళకూడదని నిఖిల్ అయితే డిసైడ్ అయిపోయినాడు. మొత్తానికి అందరూ మాట్లాడుకుని సీతను తీసేద్దామని డిసైడ్ అయ్యారు. సీతకి ఈ వారం అయితే ఇమ్యూనిటీ ఉంది కనుక నామినేషన్స్ లో ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో సీతను అయితే తప్పిస్తున్నట్లు నిఖిల్ అయితే బిగ్ బాస్ చెప్పాడు. దీంతో మీరు ఈ ఛాలెంజెస్ లో పాల్గొనడానికి అర్హులు అని చెప్పినందుకు మీరు పాల్గొనకూడదు అంటూ సీతకు బిగ్ బాస్ అయితే చెప్పారు.